మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి ఇది. మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన పేరుతో మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు రచ్చ చేశారు. యూత్ సైలెంట్ గా ఉండకూడదు. మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి. సిటీ తగలబడిపోవాలి. ఏపీ జంజీ వార్ అంట. పేరు బానే ఉంది. జంజీ ఊరు ఇక్కడ. ఈమె జంజీయా? దగా డిఎస్సి ఇది చూపించి ఈ రోజు యువతను మోసం చేసి ఈయన జంజీయా? ఏమిటి కనపడలేదా మీ కంటికి? పెట్టల తొల్లగా కనపడి మీ దృష్టికి. ఈయన జంజీయా? ఆయన జంజీయా? ఈయన జంజీయా? ఎవరు జంజీ ఇక్కడ? మా రాజకీయం అంతే. ఎవరు జంజీ ఇక్కడ? జంజీ అంటే వీళ్ళకి తెలియదేమో. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. జంజీ అంటే వీళ్ళకి తెలియదేమో. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారు జంజీ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారు జంజీ. భూమి పుట్టినప్పుడు పుట్టినోళ్ళు కాదు. భూమి పుట్టినప్పుడు పుట్టినోళ్ళు కాదు. వీళ్ళందరూ భూమి పుట్టినప్పుడు పుట్టేసి మేము జంజీ అనేసి రంగులు వేసేసుకొని మొత్తం అందరు బ్యాచ్ అంతా మేము జంజీ వారు డిఎస్సి అక్రమార్జన జంజీ అంటారు. హాస్యాస్పదం అండి. 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, మేము జంజీ మాత్రం అవ్వకూడదురా. యాడ దొరికింది సంతరా ఇదే? మీరు గెలిచారు కాబట్టి మీ అందరికీ డిఎస్సీలో జాబులు ఖాయం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. యు ఆర్ అండర్ ది స్లేవరీ, లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ. అరే నీ అబ్బా. బైక్ సైలెన్సర్లతో సౌండ్ చేస్తూ స్థానికులకు భయాందోళనకు గురి చేశారు. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వైసీపీ నిరసనలో ఒక్క డిఎస్సీ అభ్యర్థి కూడా లేరని స్థానికులు చెప్తున్నారు. ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో చదువా సిసి? అది మా ఇంత అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్న కనబడుతున్నావా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అట్లుంటది మనతో. లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఎలా దగా డిఎస్సీ అయ్యింది? ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సీ? బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామెడీ కదా, పెద్ద సూపర్ స్టార్. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? అదే మీ లెవెల్, అదే మీ లెవెల్. అదే ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఆగో, చెప్పినావు కదా ఇప్పుడే. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం అంట. మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ, ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఎప్పుడు చూసినా తొడగొట్టడం. అటు చూడు. దమ్ముంటే రా, దమ్ముంటే రా అంటారు. అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. దమ్ముంటే రా, దమ్ముంటే రా. దగ్గరకు వచ్చి మేము దమ్ముంది. రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. మీడియా పాయింట్ రేప్ చేసే ధైర్యం లేదు అనేటటువంటి కొంటే లంగమ్మ లంగా పనులు ఆడేది మాత్రం బయట వచ్చి అత్తర పూసుకొని ఏందమ్మా. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన